హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్. ఎలాంటి క్రీమ్ వాడకుండా అలాగే మిల్క్ పౌడర్ ని వాడకుండా మ్యాంగో ఐస్ క్రీమ్ ని చాలా సులువుగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. ఇలా ఇంట్లోనే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేస్తే ఇంట్లో పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు. ముందుగా చక్కగా పండిన తీయటి మామిడికాయనైతే తీసుకోండి. మీరిక్కడ ఏ మామిడికాయనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో ఇలా యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ పట్టుకున్న తర్వాత పక్కనైతే పెట్టేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలనైతే తీసుకోండి. ఇప్పుడు అందులో నుంచి 2 స్పూన్ల వరకు పాలనైతే పక్కకైతే తీసుకుందాం. పాలను చక్కగా ఒక 2 పొంగులు వచ్చే వరకు దగ్గరుండి మరి ఇలా అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం పక్కన తీసుకున్న పాలలో 1 స్పూన్నర వరకు మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే ఇలా ఉండలు లేకుండా అయితే చక్కగా కలుపుకోండి. మీ దగ్గర మ్యాంగో కస్టర్డ్ లేకపోయినా నార్మల్ కస్టర్డ్ అయినా వాడొచ్చు. పాలిలా సగం మరిగిన తర్వాత అందులో ఒక 3 లేదా 4 స్పూన్ల వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఉండలు లేకుండా ఇలా జాగ్రత్తగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పాలిలా చిక్కగా వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోండి. పాలిలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగానే బ్లెండ్ చేసుకున్న మ్యాంగో పేస్ట్లో అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా స్మూత్ స్ట్రెచ్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకుందాం. పాలన్నీ యాడ్ చేసి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా మీ దగ్గర ఉండే బౌల్స్లో అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇలా మ్యాంగో ముక్కలను అయితే అన్నిట్లో యాడ్ చేసుకుందాం. తర్వాత ఇలా చక్కగా సన్నగా చాక్ చేసుకున్న నట్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా ప్రతి ఒక్క కప్పుని సిల్వర్ కవర్తో కానీ ప్లాస్టిక్ కవర్తో ప్యాక్ చేయడం వల్ల మనకు ఐస్ అనేది ఏర్పడకుండా ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలానే మరిన్ని కప్పులను కూడా సిల్వర్ కవర్తో ఇలా ప్యాక్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా చక్కగా ప్యాక్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే మనకు 8 లేదా 10 గంటల వరకు ఓవర్ నైట్ అయినా కూడా పడుతుంది. నాకైతే ఇక్కడ 8 గంటల లోపు అయితే పర్ఫెక్ట్గా ఇలా క్రీమీగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మనకు సమ్మర్లో దొరికే మ్యాంగోస్తో ఇలా చాలా సింపుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఇష్టంగా తినేస్తారు. నచ్చిందా? అయితే ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.